అక్టోబర్ 2 అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది గాంధీ జయంతి. ఈరోజు గాంధీ గారు ఒక్కరే పుట్టలేదండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఇదే రోజున అంటే అక్టోబర్ 2వ తారీఖునే జన్మించారు. నేను మార్నింగ్ నుంచి చూస్తున్న ప్రతి వాట్సాప్ స్టేటస్‌లో చాలామంది గాంధీ గారి గురించి మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అన్నీ కూడా ఈరోజు గాంధీ గారి గురించి మాత్రమే, ఆయన బర్త్‌డే గురించి మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా వైరల్ చేయండి. మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి నిరాడంబరంగా కనీసం ఒక కారు కూడా కొనుక్కోకుండా ఆయన పదవీ విరమణ చేయడం జరిగింది. ఆయన చివరి టైంలో కనీసం ఒక ఇల్లు తప్ప ఆయనకి ఒక కారు కూడా లేదు. అటువంటి నిరాడంబర జీవితాన్ని గడిపాడు ఆయన. నిస్వార్థంగా పనిచేశారు. గాంధీ గారి గురించి మనం రోజు వింటూ ఉంటాం. ప్రతి చోట చాలామంది చెప్తారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎవ్వరూ చెప్పరు. మన దేశానికి రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రైల్ యాక్సిడెంట్ జరిగితే దానికి తానే బాధ్యుడిని అని చెప్పేసి మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్న మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ప్రధానమంత్రిగా పనిచేసి కూడా ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేని మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన మోడీ గారి ఆస్తులు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు పెరుగుతూ ఉన్నాయి. మీరు గమనిస్తూనే ఉన్నారు. సో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించుకోవడానికి, కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రధానమంత్రిగా పనిచేసిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ విషయం అందరూ గుర్తించాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ.